హలో ఫ్రెండ్స్, మీ ముందు కనిపిస్తున్న ఈ బైక్ అపాచీ RTR 164V స్పెషల్ ఎడిషన్ బైక్. ఈ బైక్ నేను 2023లో అయితే పర్చేజ్ చేయడం జరిగింది. ఈ 2022 మోడల్ ఇది. యాక్చువల్గా ఈ 2023 నుండి ఇప్పటి వరకు కరెంట్లీ నేను రైడ్ చేసినటువంటి కిలోమీటర్స్ చూడొచ్చు, 31,596. ఓకే, 31,600 కిలోమీటర్స్. ఈ 31,600 కిలోమీటర్స్ ఏదైతే నేను రైడ్ చేశానో ఈ పర్టికులర్ బైక్లో, దీనిలో కొన్ని ప్రోస్ అండ్ కాన్స్ గురించి అయితే నేను నా ఓనర్షిప్ రివ్యూని ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాను. నేను ఈ 2023లో తీసుకున్నటువంటి సిచ్యువేషన్ డిఫరెంట్ అండ్ ఇప్పుడు 2025లో ఉన్నటువంటి సిచ్యువేషన్ డిఫరెంట్. సో ఈ పర్టికులర్ బైక్ వచ్చేసి చాలా మోడిఫికేషన్స్ అయితే చేస్తూ వచ్చారు. ఎస్పెషల్లీ ఇక్కడ మీరు చూడొచ్చు, ఫస్ట్ వాళ్ళు చేసిన మోడిఫికేషన్ వచ్చేసి ఈ బ్యారెల్ ఎగ్జాస్ట్ ఉంది కదా, ఈ డ్యూయల్ బ్యారెల్ తీసేసి సింగిల్ బ్యారెల్ ఎగ్జాస్ట్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇప్పుడు 2025లో మీరు ఏదైతే ఈ ఫోక్స్ చేస్తున్నారో టెలిస్కోప్ సస్పెన్షన్, దీన్ని ఇప్పుడు ESD ఫోక్స్ అయితే చేశారు. ఇది 23 మోడల్ కాబట్టి కరెంట్లీ టెలిస్కోప్ సస్పెన్షన్ మాత్రమే ఉంది. అండ్ వాళ్ళు అంతలా మోడిఫికేషన్ చేస్తున్నారు కాబట్టి నేనేం చేశాను అంటే ఇది స్టిక్కరింగ్ అయితే వేయించడం జరిగింది ఈ హెడ్ లైట్కి. యాజ్ యూ కెన్ సీ ఈ స్టిక్కరింగ్ అయితే వేయించాను. రైట్, ఇప్పుడు ఈ పర్టికులర్ బైక్ గురించి ఫ్యూ పాయింట్స్ని అయితే నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఇక్కడ లిస్ట్ ఆఫ్ థింగ్స్ని అయితే నేను నోట్ చేసుకున్నాను. ఇప్పుడు 1 by 1 సమ్ ప్రోస్ అండ్ కాన్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి పవర్ మోడ్స్. సో పవర్ మోడ్స్ దీనికి ఒక ప్రోగా చెప్పుకోవచ్చు. మరి ఈ పవర్ మోడ్స్ దీనికి ఎందుకు ప్రో అని చెప్తున్నా అంటే, కరెంట్లీ మీరు చూడవచ్చు ఇక్కడ మనకు అర్బన్ మోడ్ అయితే కనిపిస్తుంది. అండ్ మోడ్ మనం షిఫ్ట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మనకు మోడ్ బటన్ ఉంటుంది. ఇక్కడ మనం ప్రెస్ చేయగానే ఇప్పుడు కరెంట్లీ స్పోర్ట్ మోడ్లోకి వెళ్ళింది. నెక్స్ట్ ఇంకొకసారి ప్రెస్ చేయగానే మనకు రైన్ మోడ్లోకి వస్తుంది. ఈ 3 మోడ్స్ ఉండటం వల్ల మనకు ఈ పవర్లో కూడా వేరియేషన్ అనేది వస్తుంది. స్పోర్ట్స్ మోడ్లో ఎస్పెషల్లీ మనకు ఈ బైక్ అనేది ఎక్సలెంట్గా పర్ఫామ్ అయితే చేస్తుంది. అండ్ సెకండ్ ప్రో వచ్చేసి బ్రేకింగ్. సో మనకు సింగిల్ ఛానల్ ABSతో అయితే ఇప్పుడు కరెంట్లీ వస్తుంది. అంటే నా బైక్ సింగిల్ ఛానల్ ABSతో ఉంది. అండ్ ఇప్పుడు 25 మోడల్ వచ్చేసి డ్యూయల్ ఛానల్ ABS తోటి వస్తుంది ఇక్కడ. సో ఫ్రంట్ సింగిల్ ఛానల్ ABS అండ్ బ్రేక్ రేర్ కూడా మనకు డిస్క్ బ్రేక్ అయితే ఉంది. సో సెకండ్ ప్రో వచ్చేసి బ్రేకింగ్. థర్డ్ వన్ వచ్చేసి లైటింగ్. సో కరెంట్లీ అంటే ఈ అపాచీ స్పెషల్ ఎడిషన్ బైక్ అయినా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే దీన్ని LED లైటింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ లైటింగ్ అనేది నైట్ టైం మనకు ఎక్సలెంట్గా ఉంటుంది. రోడ్డు విజన్ అంతా కూడా మనం చాలా వరకు అయితే కవర్ చేయొచ్చు. సో దిస్ ఈస్ థర్డ్ ప్రో. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి మైలేజ్. సో కరెంట్లీ ఈ బైక్ నేను పర్టికులర్గా రైడ్ చేసినటువంటి కండిషన్స్, రీసెంట్గా వైజాగ్ అయితే వెళ్ళాం. ఆ వైజాగ్ వెళ్ళినప్పుడు 1200 కిలోమీటర్స్ మొత్తం కూడా రైడ్ చేసాం, ఒక 3 days ట్రిప్. ఆ 1200 కిలోమీటర్స్లో క్యాలిక్యులేట్ చేస్తే నాకు 45 అయితే కిలోమీటర్స్ పర్ లీటర్ మైలేజ్ అయితే రావడం జరిగింది. 45 కిలోమీటర్స్ అది ఎలాంటి కండిషన్స్ అంటే ఘాట్ రోడ్ ఉంది, ఆఫ్ రోడ్ ఉంది, అట్ ద సేమ్ టైం హైవే కూడా ఉంది. హైవేలో 121 అయితే డ్యూయల్, అంటే ఇద్దరు పర్సన్స్కి 121 అయితే టాప్ స్పీడ్ వెళ్ళింది. ఇక 190, 110 ఇట్లయితే మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాం. సో మైలేజ్ పరంగా అయితే 45 కిలోమీటర్స్ అయితే నాకు వస్తుంది యావరేజ్గా. నెక్స్ట్ వచ్చేసి సీటింగ్. సో కరెంట్లీ మీరు ఇక్కడ నోటీస్ చేయొచ్చు, ఈ సీటింగ్ వచ్చేసి మనకు సింగిల్ పీస్ సీట్ అయితే ప్రొవైడ్ చేశారు. చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఎస్పెషల్లీ రైడర్కి వచ్చేసి స్మూత్గా ఉంటుంది అన్నమాట. ఈ కుషన్ అంతా చూస్తే స్మూత్గా ఉంటుంది ఈ పర్టికులర్ బైక్. సో పిలియన్కి కూడా ఓకే స్మూత్గా ఉంటుంది, బట్ టాల్ పిలియన్ అయితే మాత్రం కొంచెం ఇబ్బంది పడాలి. ఎందుకంటే ఈ ఫుట్ స్పెక్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఆ థైస్ అనేవి కొంచెం దగ్గరగా వస్తాయి అన్నమాట, లెగ్స్. సో సీటింగ్ పరంగా అయితే చాలా స్మూత్గా ఉంటుంది. ఇదొక ప్రో. ఓకే, ఇంతే. అంటే స్పెసిఫిక్గా ఈ ప్రోస్ గురించి మనం ఈ పర్టికులర్ బైక్లో మాట్లాడుకున్నట్లయితే పవర్ మోడ్స్, అంటే పవర్ అనేది ఒక ప్రోగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ బ్రేకింగ్ కూడా ఎఫిషియెంట్గా ఉంటుంది, బాగుంటుంది. లైటింగ్ కూడా ఎక్సలెంట్. నెక్స్ట్ మైలేజ్ పరంగా ఓకే, సీటింగ్ పరంగా కూడా ఓకే. నెక్స్ట్ కాన్స్ విషయానికి వచ్చేసరికి నాకు 7 కాన్స్ అయితే ఇందులో పర్టికులర్గా కనిపిస్తూ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి టైర్స్. సో కరెంట్లీ మీరు చూడొచ్చు, రేర్
అండ్ ఫ్రంట్. ఈ 2 టైర్స్ నేను రీసెంట్గానే చేంజ్ చేయించడం జరిగింది. 31,000 కిలోమీటర్స్ రైడ్ చేసిన తర్వాత ఈ 2 టైర్స్ అయితే చేంజ్ చేయించా. ఫస్ట్ వచ్చేసి రేర్ టైర్స్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ ఏమైందంటే పర్టికులర్గా వాళ్ళు ఇచ్చినటువంటి ప్రోటార్క్ ఎస్ఆర్ టైర్స్ టీవీఎస్ వాళ్ళు ఈ ఎడ్జ్ దగ్గర కంప్లీట్గా బ్రేక్ అయిపోయింది అనమాట. అది ఎప్పుడు బర్స్ట్ అవుతుందో తెలియని సిచ్యువేషన్లో ఆ టైర్ అయితే చాలా క్రిటికల్గా మారింది, రేర్ టైరు. సో ఇంకా లేట్ చేయొద్దన్న ఇంటెన్షన్ తోటి ఈ పర్టికులర్ ఈ అపోలో టైర్స్ అయితే నేను వేయించడం జరిగింది. రేడియల్ టైరే, అంటే 31,000 కిలోమీటర్స్ కూడా ఈ టైర్స్ అనేవి రావట్లేదు. ఇక ఫ్రంట్ టైర్ అయితే మరీ ఘోరంగా ఫ్లాట్ అయిపోయింది అనమాట. మొత్తం కంప్లీట్గా అరిగిపోయి ఫ్లాట్గా అయిపోయింది. ఇది కూడా రీసెంట్గానే చేంజ్ చేయించడం జరిగింది. సో ఈ టైర్స్ అనేవి కాన్స్. నెక్స్ట్ ప్రైస్ అనేది అంతగా కాకపోవచ్చు, బట్ ఇక్కడ థింగ్ ఏంటంటే ఈ పర్టిక్యులర్ బైక్స్ ఏదైతే ఉన్నాయో ఇవి షోరూమ్ టు షోరూమ్ డిఫరెంట్గా ఉంటాయి అండ్ టౌన్ టు టౌన్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి 10,000 to 15,000 అయితే ఈజీగా వేరియేషన్ అయితే కనిపిస్తూ ఉంది ఈ పర్టికులర్ బైక్స్లో. సో మీకు ఎక్కడైతే తక్కువ ఆన్ రోడ్ ప్రైస్ తక్కువ వస్తుందో కొంచెం నేను ప్రిఫర్ చేసేది, సజెస్ట్ చేసేది సిటీస్ ఆర్ టౌన్లోకి వెళ్ళి మాత్రమే తీసుకుని, టౌన్ కంటే కూడా సిటీస్లోకి వెళ్ళడం బెటర్. సో ప్రైస్ అనేది వేరియేషన్ మీరు డెఫినెట్గా నోటీస్ చేస్తారు. నెక్స్ట్ కాన్ వచ్చేసి పవర్ ల్యాగ్. ఎస్పెషల్లీ మీకు ఆల్రెడీ చెప్పాను, ఈ పవర్ అనేది ప్రో అట్ ద సేమ్ టైం కాన్ కూడా. దీనికి మెయిన్ సిచ్యువేషన్ ఏంటంటే ఈ పర్టికులర్ బైక్ని మనం స్పోర్ట్స్ మోడ్లో పెట్టి రన్ చేస్తున్నప్పుడు ఆ పవర్ అంతా కూడా పుల్ అంతా కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. దాన్ని మనం అర్బన్ మోడ్లో పెట్టి రైడ్ చేసినట్లయితే ఆ పవర్ అనేది మనకు చాలా లాగ్గా ఉంటుంది అనమాట. అసలు మనం రైడ్ చేయలేము, ఈవెన్ అంత లాగ్ అనేది ఉంది. ఓకే, నార్మల్ బైక్స్తో కంపేర్ చేస్తే సమ్వాట్ బెటర్, బట్ ఆ పుల్ అనేది లేకపోవటం వల్ల మనకు ఆ లాగ్ ఫీల్ అయితే వస్తుంది. బట్ స్పోర్ట్ మోడ్లో పెట్టుకున్నట్లయితే మనకు బైక్ అనేది ఆ పర్ఫార్మెన్స్ మంచిగానే ఉంటుంది, బట్ మైలేజ్ అనేది కొంచెం వేరియేషన్ అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి హీటింగ్. సో ఎస్పెషల్లీ ఇక్కడ మీరు ఇంజన్ చూసుకోవచ్చు, ఇది మనకు ఆయిల్ కూల్ తోటి వస్తున్నప్పటికీ కూడా ఈ సమ్మర్ కండిషన్స్లో మనం సమ్వాట్ మోర్ దెన్ 100 ఆర్ 70 కిలోమీటర్స్ మనం కంటిన్యూస్గా కొట్టుకుంటూ వెళ్ళిపోతే, కంటిన్యూస్గా రైడ్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనకు ఈ ఇంజన్ దగ్గర మనం హీట్ అయితే బాగా డిస్పెన్స్ బయటకు వస్తుంది. అంటే అంతేమి రావట్లేదు, బట్ వీ కెన్ నోటీస్. షూ వేసుకుంటే సమ్వాట్ బెటర్, బట్ శాండిల్స్, స్లిప్పర్స్ వేసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆ హీట్ అయితే మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. కొంచెం హీటింగ్ ప్రాబ్లం కూడా ఉంది. అండ్ దీనికి ఖచ్చితంగా 70 కిలోమీటర్స్ ఆర్ 100 కిలోమీటర్స్ తర్వాత సమ్మర్స్లో, ఎస్పెషల్లీ సమ్మర్ సీజన్లో రెస్ట్ అయితే డెఫినెట్గా ఉండాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బిల్డ్ క్వాలిటీ. ఈ బిల్డ్ క్వాలిటీ పరంగా నేను చాలా సిచ్యువేషన్స్ అయితే నెగిటివ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేయడం జరిగింది, ఎస్పెషల్లీ నట్స్, బోల్ట్స్ అండ్ పెయింట్. సో ఇక్కడ చూడండి, ఈ నట్స్ బోల్ట్స్ అని ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ మీరు నోటీస్ చేసినట్లయితే డిస్క్ క్యాలిపర్ ఉంది కదా, ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ ఒక స్క్రూ ఉంది, ఇది అలెన్ స్క్రూ. నెక్స్ట్ ఇక్కడ నార్మల్ స్క్రూ అయితే పెట్టా. మరి ఇక్కడ వేరియేషన్ ఏంటంటే షోరూంలో ఈ బ్రేక్ ప్యాడ్స్ చేంజ్ చేపిస్తున్నప్పుడు ఆ పర్టిక్యులర్ స్టాఫ్ వచ్చేసి ఈ అప్పర్ స్క్రూని ప్రాపర్గా తీయలేదు. దీనివల్ల ఏమైందంటే అక్కడ థ్రెడ్స్ అనేవి మిస్ అయిపోయింది, అంటే థ్రెడ్స్ అనేవి పోయినాయి. సో అలాంటి సిచ్యువేషన్లో ఈ పర్టిక్యులర్ స్క్రూ కోసం నేను చాలా తిరగాల్సి వచ్చింది. అండ్ ఈ పార్ట్ కూడా దొరకడానికి చాలా ఇబ్బంది పడ్డాను. దీన్ని నేను వేరే ఆటోమొబైల్ షాప్స్లో తీసుకొని అయితే ఫిక్స్ చేయించడం జరిగింది. చాలా ఇబ్బంది అయితే అయింది ఈ పర్టిక్యులర్ థింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి కూడా చెప్పేస్తాను, సైలెన్సర్. సో ఇక్కడ మీరు చూడొచ్చు సౌండ్, అంటే ఇక్కడ స్క్రూస్ అనేవి కొంచెం మనకు అంత క్వాలిటీగా అనిపించట్లేదు. అండ్ ఇక్కడ పెయింట్ కూడా చూడవచ్చు ఎంత ఘోరంగా పోతుందో. 2 yearsలోనే ఇంతలా పెయింట్ పోవడం అనేది నేను నోటీస్ చేయలేదు మిగతా బైక్స్లో. సో బిల్డ్ క్వాలిటీ పరంగా అయితే కొంచెం నాకు అంతేం అనిపించలేదు, బట్ ఓకే, వెయిట్ డిస్ట్రిబ్యూషన్ పరంగా వాళ్ళు మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. బిల్డ్ క్వాలిటీ పరంగా అయితే కొంచెం బెటర్ ఆఫర్ చేస్తే బాగుండేది అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్రేక్ నాయిస్, ఎస్పెషల్లీ రేర్ బ్రేక్. ఈ రేర్ బ్రేక్ మనం అప్లై చేసినప్పుడు
అది ఈవెన్ కొత్త బైక్ కూడా ఈ రేర్ బ్రేక్ అప్లై చేస్తే ఒక నాయిస్ అనేది వస్తూ ఉంది. హిస్సింగ్ నాయిస్ అనేది రావటం వల్ల రైడ్ చేసేటప్పుడు చాలా చిరగ్గా అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇదేంటి అసలు బ్రేక్ ప్యాడ్స్ ఏమీ పోలేదు, డిస్క్ ప్యాడ్ అంతా మంచిగానే ఉంది, మరి ఈ సౌండ్ ఎందుకు వస్తుందో అన్న ఇంటెన్షన్ తోటి, అంటే ఆ సౌండ్ రాగానే హిస్సింగ్ నాయిస్ రాగానే ఆటోమేటిక్గా అందరూ మన బైక్కి వెళ్ళి చూస్తారు కాబట్టి అది కొంచెం ప్రాపర్గా అనిపించలేదు నాకు. రేర్ బ్రేక్ చాలా బైక్స్లో, ఇదే అపాచీ మోడల్ బైక్స్లో నేను చాలా ఫెయిల్యూర్స్ బ్యాక్ రేర్ బ్రేక్ దగ్గర అయితే చూడటం జరిగింది. ఎస్పెషల్లీ మీరు ఇలాంటి బైక్ తీసుకోవాలని అనుకుంటే టెస్టింగ్ అయితే డెఫినెట్గా చేయండి. నెక్స్ట్ వచ్చేసి స్పేర్ పార్ట్స్. ఆల్రెడీ చెప్పాను, ఆ పర్టిక్యులర్ స్క్రూ దొరక్క చాలా ఇబ్బంది పడ్డాను. నెక్స్ట్ ఇక్కడ ఈ రబ్బర్ చూడొచ్చు, ఈ క్యాలిపర్ రబ్బర్స్, డిస్క్ రబ్బర్స్, ఇవి అరిగిపోతే ఏమవుతుందంటే మనకు డిస్క్ అనేది సౌండ్ అయితే వస్తుంది, లైట్గా ఉంటుంది ప్లే అనేది, బట్ ఈ రబ్బర్స్ అరిగిపోవటం వల్ల ఈ ప్లే అనేది ఎక్కువైపోద్ది. దీనివల్ల మీరు ఎస్పెషల్లీ గతుకుల రోడ్లో వెళ్తున్నప్పుడు, ఆఫ్ రోడ్లో వెళ్తున్నప్పుడు ఘోరమైన సౌండ్ అయితే వస్తుంది. సో అలాంటి కంప్లైంట్ కూడా తెలిసిన వాళ్ళు అయితే ఫేస్ చేస్తున్నారు ఆల్రెడీ. నెక్స్ట్ వచ్చేసి ఓకే, ఈ స్పేర్ పార్ట్స్ అనేవి కొంచెం మేజర్ ఇష్యూ అవుతుంది. ఇక ఫైనల్ వర్డిక్ట్, ఈ పర్టిక్యులర్ అపాచీ 164V స్పెషల్ ఎడిషన్ ఆర్ ఎనీ అదర్ బైక్, ఈ అపాచీకి రిలేటెడ్గా 164V బైక్ మీరు తీసుకోవాలా వద్దా అని చెప్పేసి మీరు అనుకుంటే నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే కేర్ఫుల్గా మెయింటైన్ చేస్తాను అని అనుకుంటే తీసుకోండి. అంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా, కింద పడేయకుండా కేర్ఫుల్గా మెయింటైన్ చేస్తాను అనుకున్న ఇంటెన్షన్ ఉంటేనే ఈ బైక్ వైపు అయితే వెళ్ళండి. అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు కొంచెం పవర్ కూడా తగ్గించారు ఈ బైక్కి. సో ఇప్పుడు 16 సమ్వాట్ పవర్ అయితే ఇస్తున్నారు. ఇది కరెంట్లీ 17 చేంజ్ అయితే ఉంది పవర్. సో ప్రాపర్గా మెయింటైన్ చేస్తాను అనుకున్న వాళ్ళు మాత్రమే, ప్యాషనెట్గా ఉన్న వాళ్ళు మాత్రమే ఈ బైక్స్ వైపు అయితే వెళ్ళండి. అండ్ ఫ్యామిలీ పరంగా కానీ, రైడింగ్ కంఫర్ట్ పరంగా కానీ కొన్ని ప్రోస్ అయితే మీకు ఆల్రెడీ చెప్పాను. బైక్ అయితే నేను సాటిస్ఫై, బట్ కొన్ని థింగ్స్లో మాత్రం సాటిస్ఫై అయితే లేదు. బట్ ఓకే, ఈ బైక్ని అయితే మనం కేర్ఫుల్గా రన్ చేసుకున్నట్లయితే ప్రాపర్గానే ఉంటుంది. సో ఈ బైక్ గురించి మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఆర్ క్వరీస్ ఉంటే కామెంట్ బాక్స్లో ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఐ విల్ క్లారిఫై దెమ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.